Welcome to Empower Health Desk. I am Dr. Chilkuru Krishnapriya from Radiance Advanced Hair Transplant Center. మన ఇంట్లో మనం పెంచుకునేది అలోవెరా. దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంట్లో మనకు మందు ఉన్నట్టే 24/7 ఇంత ఉపయోగం ఉంటుంది మనకి. ఎందుకంటే అందులో నుంచి అంటే డైరెక్ట్ రా జెల్ కూడా మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. బయటికి వెళ్ళి ఏదో కొనుక్కోవాలి ఏదో చేసుకోవాలనుకోకుండా హోమ్ రెమెడీస్లో బెస్ట్ హోమ్ రెమెడీ మనకి అలోవెరా జెల్ అనేది. సో ఇందులో ఏంటంటే మనకి లాట్ ఆఫ్ వైటమిన్ ఏ కానీ సి కానీ ఈ కానీ ఉంటాయి. అలాగే వీటిలో మనకి వైటమిన్ B12 దగ్గర నుంచి ఫోలేట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ రెండు ఉండటం వల్ల ఏంటంటే ప్రాక్టికల్గా మనకి వైటమిన్ B12 ఈ ఫోలేట్ ఉండటం వల్ల మనకి హెయిర్ ఫాల్ ప్రివెన్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే మనకి బయట కమర్షియల్ ఫార్ములేషన్స్ దొరుకుతున్నాయి. రాగా ఇంట్లో ఉండే ప్లాంట్ నుంచి కూడా మనం డైరెక్ట్గా జెల్ తీసుకుని మనం టెస్ట్ ప్యాచ్ లాగా చేసుకుని మన స్కిన్కి పడుతుంది, ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ లేవు అంటే కనుక డైరెక్ట్గా కూడా అప్లై చేసుకునే అంత సేఫ్ ఇది. దీనిలో మనకి ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఏంటంటే స్కాల్ప్కి కానీ స్కిన్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే తలలో చుండు ఉంటుంది, ఒక్కోసారి కొంతమందికి తలలో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ లాగా కూడా ఉంటుంది, అంటే రెడ్నెస్ వాపు అలాంటివి కూడా ఉంటాయి. పర్టికులర్గా సెబోరిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం కదా, క్రానిక్గా ఉంటుంది. మెడికేటెడ్ షాంపూస్ కానీ లోషన్స్ క్రీమ్స్ అవి వాడుతూ ఉంటాం కదా, వాటికి కూడా ఏంటంటే మనకి ఆ సివియారిటీ తగ్గిన తర్వాత రెగ్యులర్గా అది రిలాప్స్ అవ్వకుండా ఉండడానికి, వాటిని మెయింటెనెన్స్కి హెల్దీగా స్కాల్ప్ హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ రెడ్నెస్ని తగ్గించడానికి, ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి అలోవెరా డైరెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, రెడ్నెస్ తగ్గుతుంది, స్కాల్ప్లో ఉండేటువంటి ఇచ్చింగ్ని దురదని కూడా స్మూతన్ చేసేస్తుంది అనమాట. స్కాల్ప్ని కామ్ చేసేస్తుంది. అలాగే అలోవెరాలో ఏంటంటే లాట్ ఆఫ్ హైడ్రేషన్, లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. వాటర్ కంటెంట్ వల్ల ఏంటంటే డ్రై స్కాల్ప్కి వాటికి అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ డ్రైనెస్ అంతా క్లియర్ చేసేసి బెస్ట్ మాయిశ్చరైజర్ అనమాట. అలాగే బెస్ట్ కండిషనర్ కింద కూడా మనకు పనిచేస్తుంది. ఇంక్లూడింగ్ రా ఇంగ్రీడియంట్ కూడా అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఈవెన్ మీరు డైరెక్ట్గా రా జెల్ మనకి తల మీద పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మీరు వాష్ చేసుకున్నా కూడా ఏంటంటే హెయిర్ అంతా కూడా పట్టులాగా అట్లా అంత అందంగా తయారవుతుంది అనమాట, అంత సాఫ్ట్గా తయారవుతుంది. చాలామందికి ఎక్సెస్ ఆయిల్ సెక్రెషన్ ఉంటుంది, ఆయిలీ స్కాల్ప్ అని. సో దానివల్ల ఏంటంటే హెయిర్ పోర్స్ కూడా అన్ని క్లాగ్ అయిపోయి ఉంటాయి అనమాట. అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు ఆయిలీ పోర్స్ కూడా ఓపెన్ అయ్యి ఆ క్లాగింగ్స్ అడ్డుపడినవి అన్నీ కూడా పోతాయి అనమాట. పోయి మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగా ప్రమోట్ అవుతుంది. హెయిర్ లాస్ తగ్గటంతో పాటు హెయిర్ గ్రోత్ కూడా చాలా ప్రమోట్ అవుతుంది. సో మనకి అలోవెరా మనకి చెప్పుకున్నట్టుగా విటమిన్స్ A, C అండ్ ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయి కదండి. ఈ విటమిన్స్ వల్ల ఏంటంటే మనకి సెల్ టర్న్ ఓవర్ పెరుగుతుంది అనమాట. అంటే డెడ్ సెల్స్ అన్ని ఎక్స్ఫోలియేట్ అవుతూ ఉంటాయి, కొత్త సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ స్కిన్ మీద ఉండే ఫ్రెష్నెస్కి, స్కాల్ప్ మీద ఉండేటువంటి ఆ డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేషన్కి కూడా మనకి చాలా పనిచేస్తాయి. అంటే అవన్నీ అట్లా పోవాలి అంటే మనం చాలా వరకు కొన్ని మెడికేటెడ్ షాంపూస్ అవన్నీ యూజ్ చేస్తాం, కానీ అలోవెరా ఇట్ సెల్ఫ్ డూ ఆల్ ద థింగ్స్ అనమాట. మనం అలాగే డ్రై స్కాల్ప్ ఉన్నప్పుడు, డ్రై హెయిర్ ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే బెస్ట్ కండిషనర్ మాయిశ్చరైజింగ్ కింద ఉంటుంది. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఏంటంటే చాలా హై కొల్లాజన్ లెవెల్స్ ఉంటాయి. ఈ హై కొల్లాజన్ లెవెల్స్ వల్ల కూడా ఏంటంటే మనకి అల్ట్రావైలెట్ రే ప్రొటెక్షన్స్ కూడా ఉంటుంది అనమాట. స్కాల్ప్ మనకి బాగా జుట్టు ఎక్కువ ఊడిపోయినప్పుడు కానీ, లేదంటే ఎక్కువ ఎండలో పనిచేసేటప్పుడు కానీ ఆ వేడికి స్కాల్ప్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. డ్యామేజ్ కూడా మనకి అలోవెరా క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ యూజ్ చేయడం వల్ల ఉంటుంది. అలోవెరాలో మనకి చాలా వరకు షాంపూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా ఏంటంటే మనకి డ్రై స్కాల్ప్ కానీ, ఆ హెయిర్ బాగా డ్రై హెయిర్ ఉన్నా కానీ, అలాగే స్కాల్ప్ మీద ఆయిలీనెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ అలాంటి కండిషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్ అంటే ఇప్పుడు మనకు కొద్దిగా డాండ్రఫ్ రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అలోవెరాలో ఏంటంటే న్యాచురల్గా మనకి అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ కింద కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్, డాండ్రఫ్ మూడు క్యారెక్టర్స్ కూడా ఉంటాయి దీనిలో మనం చెప్పుకున్నట్టుగా. సో ఈ 3 క్యారెక్టర్స్ వల్ల ఏంటంటే మనకి అలోవెరా న్యాచురల్గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి రా కంటెంట్ ఇంట్లో లీవ్స్ నుంచి మనం పికప్ చేసుకుని యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే చిన్న ప్యాచ్ టెస్ట్ మనకి దగ్గర ఎల్బో దగ్గర కానీ ఎక్కడ కానీ అప్లై చేసుకుని మనకి చూసుకుని ఒక 1 or 2 అవర్స్ తర్వాత ఆ స్కిన్ బాగానే ఉంది, సెన్సిటివ్గా లేదు, ఎలర్జీగా ర్యాష్ అయితే లేదు అనుకుంటే కనుక మనం దాన్ని డైరెక్ట్గా కూడా స్కాల్ప్ మీద కానీ స్కిన్ మీద కానీ అప్లై చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనం వాడే చాలా అటువంటి కెమికల్ షాంపూస్ వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసుకుని న్యాచురల్గా హోమ్ రెమెడీ కింద మనం అలోవెరాని ప్రమోట్ చేసుకోవచ్చు.